रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दखे पौरुषं नृषु. నీటి యందు రుచిని నేను, ఓ కుంతీపుత్రుడా, మరియు సూర్యచంద్రుల యొక్క తేజస్సుని నేను. వేదములలో నేను పవిత్ర ఓంకారమును, ఆకాశంలో శబ్దమును మరియు మనుషులలో వారి సామర్థ్యమును. తానే అన్నింటికీ మూలము మరియు ఆధారము అని చెప్పిన పిదప శ్రీకృష్ణుడిప్పుడు తాను చెప్పిన దానిలో ఉన్న యథార్థమును ఈ 4 శ్లోకాలలో చెప్తున్నాడు. మనం పండ్లు తిన్నప్పుడు ఆ రుచిలో ఉన్న తీయదనం అందులో చక్కెర ఉంది అన్న విషయాన్ని సూచిస్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు తన శక్తి యొక్క సమస్త రూపాంతరాలలో తన ఉనికిని ప్రకటిస్తున్నాడు. అందుకే నీటి యందు ఉన్న రుచిని తానే అంటున్నాడు. అది దాని ప్రత్యేక సహజ స్వభావము. ఎవరైనా నీటి యొక్క రుచిని నీటి నుండి వేరు చేయగలరా? మిగతా అన్ని భౌతిక శక్తి స్వరూపాలు, వాయువులు, అగ్ని, ఘనపదార్థములు, వీటికి తమ రుచిని వ్యక్తపరచటానికి నీరు కావాలి. తేమ లేని నాలుకపై ఏదైనా ఘనపదార్థం పెట్టి ప్రయత్నించండి, మీకేమీ రుచి తెలియదు. కానీ ఘనపదార్థము నోటిలోని లాలాజలముతో కరిగినప్పుడు వాటి యొక్క రుచి నాలికపైనున్న రసాకురములకు తెలుస్తుంది. అదేవిధంగా ఆకాశము శబ్దమునకు వాహకంలాగా పనిచేస్తుంది. శబ్దమే ఎన్నో రకాల భాషలుగా రూపాంతరం చెందుతుంది మరియు శ్రీకృష్ణుడు తానే వీటన్నిటికీ మూలాధారమని వివరిస్తున్నాడు. ఎందుకంటే ఆకాశంలో ఉండే శబ్దము తన శక్తి స్వరూపమే. ఇంకా తానే వేదమంత్రాలకు ముఖ్యమైన ఓంకారమని అంటున్నాడు. సమస్త మానవులలో వ్యక్తమయ్యే సామర్థ్యానికి కూడా శ్రీకృష్ణుడే మూలశక్తి. ఈ రోజుకి ఇక్కడ తాపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.